హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సోషల్ మెథడాలజీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి ఈ దిగువన పేర్కొనబడిన వివరణలను పరిశీలించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఉద్దేశాలు స్పృహతో యోచన చేసిన గమ్యాలు, విలువలు బోధనాంతరం లభించిన ఫలితాలు అనేసి ఇచ్చారు. ఆప్షన్ బి ప్రయోగాల ఫలితాల ద్వారా ఉద్దేశాలు ఉద్భవించును, విలువలు కల్పితమైనవి అనేసి ఇచ్చారు. ఆప్షన్ సి ఉద్దేశాలు ఆశించిన గమ్యాలు, విలువలు ఆశించిన ఫలితాలు అనేసి ఇచ్చారు. ఆప్షన్ డి ఉద్దేశాలు వాస్తవిక ఆధారమైనవి, విలువలు తాత్విక ఆధారమైనవి అనేసి ఇచ్చారు. పై వాటిలో నుండి ఏ వివరణలు సరి అయినవి అనేసి ఇచ్చారు. సో ఏ వివరణలు సరైనవి అంటే ఉద్దేశాలు వచ్చేసి మనకు స్పృహతో యోచన చేసిన గమ్యాలండి. అంటే మనకు ఏదైనా చెయ్యాలని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నామనుకోండి. సో దానికి ఒక గమ్యం ఉండి దానికి ఒక ఉద్దేశం, మనం ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. విలువలు అనేటివి మనకు బోధన అనంతరం లభించినటువంటి ఫలితాలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉద్దేశాలు వచ్చేసి ఆశించిన గమ్యాలు, విలువలు ఆశించిన ఫలితాలు అన్నమాట. సో ఈ రెండు కూడా కరెక్ట్ అయినాయండి. ఏ అండ్ సి వచ్చేసి మనకు కరెక్ట్ అయినాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఈ దిగువన పేర్కొనబడిన జతలను గమనించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వంశ చార్ట్ అనేసి ఇచ్చారు. ఇది వంశావళి అభివృద్ధి ఎదుగుదలను సూచిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ బి ప్రవాహ చార్టు, అంటే కాల భావనను స్థల భావనను కుదించుట. ఆప్షన్ సి వచ్చేసి టేబుల్ చార్ట్ అండి, ఏకచూపుతో ఒక అంశమునకు సంబంధించిన అంశాలను సమగ్రంగా గ్రహించుటకు ఉపయోగపడును. ఆప్షన్ డి టైం లైన్, అంటే వ్యవస్థీకృత అంశాలు కార్యనిర్వాహక సంబంధం అనేసి ఇచ్చారండి. సో పై జతలలో సరిగ్గా ఉన్న జత ఏది అనేసి అడుగుతున్నారు. సో పై వాటిల్లో కరెక్ట్ అయినవి ఏంటంటే మనకు వంశావళి చార్టు, టేబుల్ చార్టు కరెక్ట్ అయినాయండి. వంశ చార్ట్ అంటే వంశావళి అభివృద్ధి ఎదుగుదలను సూచిస్తుంది. టేబుల్ చార్ట్ అంటే ఒక చూపుతో ఒక అంశానికి సంబంధించినటువంటి సమగ్రంగా గ్రహించుటకు, ఒక అంశానికి సంబంధించి మనం సమగ్ర విషయాలు గ్రహించుటకు ఉపయోగపడుతుంది అన్నమాట టేబుల్ చార్ట్ అనేది. సో దీంట్లో కరెక్ట్ అయినవి ఏంటి అండి? ఆప్షన్ 1 అండి, ఏ అండ్ సి కరెక్ట్ అయినాయి. నెక్స్ట్ బిట్ సూక్ష్మ బోధన అనగా అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది చిన్న తరగతులకు బోధించుటకు ఉద్దేశించిన ఉపకరణ. ఆప్షన్ 2 పై తరగతులకు బోధించుటకు ఉద్దేశించిన ఉపకరణ. ఆప్షన్ 3 చిన్న చిన్న గ్రూపులకు బోధించుటకు ఉద్దేశించిన ఉపకరణ. ఆప్షన్ 4 బోధనా ప్రక్రియలోని సంక్లిష్టతను సులభతరం చేయుటకు ఉద్దేశింపబడిన శిక్షణా విధానం అనేసి ఇచ్చారు. సో సూక్ష్మ బోధన అంటే అర్థం ఏంటండి? ఇక్కడ మనకు బోధనలో ఉండేటటువంటి సంక్లిష్టతను సులభతరం చేయడానికంటే కష్టంగా ఉన్న వాటిని డివైడ్గా చేసుకొని, అంటే ఒక్కొక్క విధంగా భాగాలుగా డివైడ్ చేసుకొని సులభతరంగా బోధించుటకు ఉద్దేశింపబడిన శిక్షణ విధానాన్ని ఏమంటాము? సూక్ష్మ బోధన అంటారండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. సాంఘిక శాస్త్రం మనిషికి అతని సాంఘిక భౌతిక పరిసరాల మధ్య జరిగే చర్య ప్రతిచర్యలకు సంబంధించినది. ఇది మానవ సంబంధాలను గురించి చర్చిస్తుంది. అయితే సాంఘిక శాస్త్రం యొక్క ఈ నిర్వచనము ఎవరికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. సో ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే జాన్ వి మైఖెలిస్ అండి. సాంఘిక శాస్త్రము మనిషికి అతని సాంఘిక భౌతిక పరిసరాల మధ్య జరిగే చర్య ప్రతిచర్యలకు సంబంధించింది, ఇది మానవ సంబంధాల గురించి చర్చిస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే జాన్ వి మైఖెలిస్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఈ దిగువ పేర్కొనబడిన వివరణలను పరిశీలించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఏ పరిధి అను పదము విశాలతకు సంబంధించింది. ఆప్షన్ బి పరిధి అను పదము సమగ్రతకు సంబంధించింది. పరిధి, ఆప్షన్ సి పరిధి అనే పదం కొత్త పదమునకు సంబంధించింది. అలాగే ఈ పదము విస్తారతకు సంబంధించింది అనేసి ఇచ్చారండి. సో ఏది కరెక్ట్ అనేసి అడిగారు. సో ఏది కరెక్ట్ అంటే మనకు ఇవన్నీ కూడా కరెక్టే రండి. పరిధి అంటే విశాలతకు, సమగ్రతకు, కొత్తదనానికి, అలాగే విస్తారతకు అన్నింటికి కూడా సంబంధించింది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం.
ఈ దిగువ వాటిలో ఏది సాంఘిక శాస్త్రం యొక్క భావనను సరిగ్గా తెలుపును అనేసి ఇచ్చారు. ఫస్ట్ది సాంఘిక శాస్త్ర అంశంకు సంబంధించి కొన్ని విషయాల యొక్క మిశ్రమము. ఆప్షన్ 2 మౌలిక శాస్త్ర విజ్ఞానము, భాషలు, కళలు, క్రాఫ్ట్, పని అనుభవం ఉన్న విషయాలను తొలగించగా మిగిలిన పాఠశాల విషయాల కూడిక అనేసి ఇచ్చారండి. ఆప్షన్ 2 ఇది అన్ని రంగాల అధ్యయనం అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 చరిత్ర, రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, భూగోళ శాస్త్రం, పౌరనీతి, మానవ వికాస అధ్యయన శాస్త్రం మున్నగు విషయాలకు సంబంధించిన ప్రధాన అంశాలకు అభ్యాసన అనుభవాలను దగ్గరగా తగిన విధంగా సమగ్రపరిచినది అనేసి వచ్చారండి. సో వీటిల్లో కరెక్ట్ అయినది ఏదండి? ఆప్షన్ 4 అండి. మనకు సాంఘిక శాస్త్రం అంటే ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, నానాజాతి సమితి మరియు ఐక్యరాజ్య సమితి పనితీరులోని తేడా క్రింది వాటిలో వేని వల్ల స్పష్టమవుతుంది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అధికార సమతుల్యత వలన, ఆప్షన్ బి నిరాయుధీకరణ, ఆప్షన్ సి ఉమ్మడి రక్షణ, ఆప్షన్ డి అంతర్జాతీయ వివాదములను చర్చించు వేదిక. పై ప్రశ్న ఈ లక్ష్య సాధనను పరీక్షించుటకు ఉద్దేశించబడినది. ఆప్షన్స్ ఫస్ట్ది వినియోగము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 జ్ఞానము, ఆప్షన్ 4 వైఖరి అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు లక్ష్య సాధనకు సంబంధించిందండి. అంటే ఏ లక్ష్య వినియోగానికి, అవగాహన కానీ. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? అవగాహన అండి. ఇక్కడ మనకు అసలు నానాజాతి సమితి అంటే ఏంటి, అది ఏం చేస్తుంది, అలాగే ఐక్యరాజ్య సమితి అంటే ఏంటి, దాని పనులేంటి, ఇలా మనకు తెలిసినప్పుడు మాత్రమే అసలు ఏది మనకు పనితీరులో డిఫరెన్స్ ఉంది అనేది తెలుస్తుంది అనమాట. సో కాబట్టి ఎలా తెలుస్తుంది? మనకు ఆ విషయం పైన ఒక అవగాహన ఉంటేనే మనము దీనికి ఆన్సర్ అయితే చేయగలుగుతాం. కాబట్టి సో ఈ ప్రశ్న ద్వారా మనకు ఏం పరీక్షించవచ్చండి? అవగాహనను పరీక్షించవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, తరగతి గది బోధనా లక్ష్యాలు, సాధారణ ఉద్దేశములు అను వరుస క్రమంలో దిగువ చేర్చబడిన అంశం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారండి? తరగతి గది బోధనా లక్ష్యాలు, సాధారణ ఉద్దేశములను వరుస క్రమంలో దిగువ చేర్చబడిన అంశము. సో ఇవన్నీ కూడా మనకు దేంట్లో ఉంటాయండి? తరగతి గది బోధనా లక్ష్యాల్లో ఉంటాయన్నమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మన సూర్య సృష్టి అను పాఠంలో విద్యార్థులు సూర్య సృష్టి మరియు గ్రహములను అను అంశంపై పాఠశాల బులెటిన్కు వ్యాసాన్ని రాయుదురు అను స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించింది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది అవగాహన, ఆప్షన్ 2 వినియోగము, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 అభిరుచి మరియు ప్రశంస అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఈ అంశం పైన వాళ్ళు ఏమైనా రాయాలంటే వాళ్ళకంటూ ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలండి. సో అది మనకు దేన్ని తెలియజేస్తుంది? అభిరుచిని తెలియజేస్తుంది అనమాట. సో వ్యాసాన్ని రాయుదురు, సో దానివల్ల ఏంటి? వాళ్ళకి ప్రశంస కూడా వస్తుంది కాబట్టి అభిరుచి మరియు ప్రశంస కింద చెప్పచ్చు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సాంఘిక శాస్త్ర విషయ విజ్ఞానము మరియు అభ్యాసన అనుభవాలు విద్యార్థుల మానసిక వికాసాన్ని పెంపొందించుటకు తగిన అవకాశాన్ని కలిగించును. ఇట్టి సాంఘిక శాస్త్ర బోధనా ప్రయోజనం ఈ విలువకు సంబంధించింది అనేసి వచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది సాంఘిక విలువ, ఆప్షన్ 2 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 3 ప్రయోగాత్మక విలువ, ఆప్షన్ 4 వృత్తిపరమైన విలువ అనేసి వచ్చారండి. సో సాంఘిక శాస్త్రం ఏంటి? వాళ్ళకు జ్ఞానాన్ని, అలాగే అభ్యాసన అనుభవాలు, మానసిక వికాసాన్ని పెంపొందించుటకు అవకాశాలు అయితే కల్పిస్తూ ఉందన్నమాట. సో ఇది మనకు దేనికి తెలియజేస్తుందండి? క్రమశిక్షణ విలువను తెలియజేస్తుంది. ఇక్కడ వృత్తిపరమైన అంటే వృత్తికి సంబంధించింది కాదు, అలాగే ప్రయోగానికి సంబంధించింది కాదు. సాంఘిక విలువలు అంటే సమాజానికి సంబంధించినవి. సో ఇక్కడ ఏంటి? వ్యక్తికి సంబంధించినవి చెప్తున్నారు కాబట్టి దేనికి సంబంధించింది? క్రమశిక్షణ విలువ. నెక్స్ట్, సులభతరం నుండి క్లిష్టతకు వెళ్ళుట అన్నది ఆప్షన్స్ ఫస్ట్ది ఒక పద్ధతి, ఒక సూత్రము, ఒక యుక్తి, ఒక టెక్నిక్ అనేసి ఇచ్చారండి.
సులభము నుంచి క్లిష్టతకు వెళ్ళుట అనేది మనకు దేన్ని తెలియజేస్తుందండి? ఒక సూత్రాన్ని తెలియజేస్తుంది అనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్, ఈ క్రింది ఈ దిగువ వివరణలను పరిశీలించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్ ఏ, ఆగమన పద్ధతిలో సాధారణం నుండి ప్రత్యేకమునకు, నిగమన పద్ధతిలో ప్రత్యేకం నుండి సాధారణమునకు వెళ్ళుదురు. ఆప్షన్ బి, ఆగమన పద్ధతిలో కంఠస్థమునకు ఒత్తిడి ఉండదు, నిగమన పద్ధతిలో కంఠస్థమే అన్నింటినీ నిర్ణయించును. ఆప్షన్ సి, ఆగమన పద్ధతి అధిక సమయము తీసుకొనును, నిగమన పద్ధతి మితమైనది తక్కువ సమయాన్ని తీసుకొనును. ఆప్షన్ డి, ఆగమన పద్ధతి శిశువును మందకోడిగా తయారు చేయును, నిగమన పద్ధతి విద్యార్థిని అభ్యాసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనేటట్లు చేయును అనేసి ఇచ్చారండి. సో ఇందులో ఏవి కరెక్ట్ అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏవి కరెక్ట్ అనేసి అడుగుతున్నారు. కరెక్ట్ అయినవి ఏంటంటే ఇక్కడ బీసీ కరెక్ట్ అండి. ఆగమన పద్ధతిలో వచ్చేసి కంఠస్థమునకు ఒత్తిడి అనేది ఉండదు, నిగమన పద్ధతిలో కంఠస్థమే అన్నింటినీ నిర్ణయించును. నెక్స్ట్ చూసుకుంటే ఆగమన పద్ధతికి వచ్చేసి అధిక సమయం తీసుకుంటుంది, నిగమన పద్ధతికి వచ్చేసి తక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో శీతోష్ణ స్థితి అను పాఠ్యాన్ని కాఠిన్యత తారతమ్యంతో వివిధ గ్రేడులలో చేర్చనైనది. కరికులం నిర్మాణంలో ఈ పాఠ్యాంశంకు సంబంధించి అనుసరించిన సూత్రం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్ ఫస్ట్ది సమసంబంధ ఉపగమనము, ఆప్షన్ 2 సమైక్యత ఉపగమనము, ఆప్షన్ 3 ఏకకేంద్రీకృత ఉపగమనము, ఆప్షన్ 4 అంశరీతి ఉపగమనము అనేసి ఇచ్చారండి. కాఠిన్యత తారతమ్యములతో వివిధ గ్రేడుల్లో చేర్చనైనది అంటే ఒక్కొక్క గ్రేడ్లో వచ్చేసి కొంచెం కొంచెం చెప్పుకుంటూ లాస్ట్లో మొత్తంగా అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఇలాంటప్పుడు దీన్ని ఏ ఉపగమనం అంటారండి? ఏకకేంద్రీకృత ఉపగమనం అనేసి చెప్తారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సాంఘిక శాస్త్ర పరిధిని జాతి వరకు ఈ స్థాయిలో విస్తరించబడినది. సో ఏ స్థాయిలో ఎంతవరకు విస్తరించబడిందండి? 5వ స్థాయి వరకు 5వ స్థాయిలో విస్తరించబడిందండి. నెక్స్ట్, ప్రకల్పన విధానంలోని సోపాన క్రమరూపంలో లేకుండా ఈ దిగువన పేర్కొనబడినవి అయితే సరి అయిన సోపాన క్రమం అడుగుతున్నారండి. ప్రకల్పన పద్ధతి అంటే ప్రాజెక్ట్ పద్ధతిలో అండి. ఫస్ట్ ఏం చేయాలంటే ప్రాజెక్ట్ పద్ధతిలో ఫస్ట్ ఒక సన్నివేశాన్ని మనము కల్పించుకోవాలి. కల్పించుకున్న తర్వాత అది ఎంపిక చేసుకొని ఉద్దేశించుటకు పర్స్పింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ప్రణాళికను రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత దాన్ని నిర్వహణ చేయాలి, అలాగే మూల్యాంకనం చేయాలి, నమోదు చేయాలన్నమాట. సో ఫస్ట్ సన్నివేశాన్ని కల్పించుకోవాలండి. సన్నివేశం కల్పించుకొని దాంట్లో ఒక టాపిక్ని మనం ఎన్నుకోవాలి. ఎన్నుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రణాళిక రచన చేసుకోవాలి. తర్వాత నిర్వహణ, మూల్యాంకనం, నమోదు చేయడం. సో ఇక్కడ ఫస్ట్ది సి అండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మన రాజ్యాంగ నిబంధనలు అను పాఠాన్ని సాంఘిక శాస్త్ర పుస్తకంలో చేర్చడము ఈ లక్ష్య సాధనకు సంబంధించింది అనేసి వచ్చారండి. రాజ్యాంగ నిబంధనలు అనేది సో దాని వల్ల ఏమవుతుందండి? ఉత్తమ పౌరసత్వ భావాలను పెంపొందించుట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. RCEM ఉపగమంలో 4వ లక్ష్యం ఏది అనేసి ఇచ్చారండి. RCEMలో 4వ లక్ష్యం ఏంటండి? సృజనాత్మకత. నెక్స్ట్, ఎడ్గార్డేల్ శంకు అనుభవాల నుండి కొన్ని అనుభవాలను ఈ దిగువన పేర్కొనబడినవి. సో దిగువ నుండి పైకి సరైన క్రమం రాయండి అనేసి ఇచ్చారండి. ఎడ్గార్డేల్ అనుభవ శంకులో వచ్చేసి మనకు ఉండేటి ఏంటండి? ఫస్ట్ నటనాత్మకంగా పాల్గొనటము, నెక్స్ట్ ప్రదర్శన, నెక్స్ట్ వచ్చేసి చలనచిత్రాలు, నెక్స్ట్ దృశ్య చిహ్నం అండి. ఫస్ట్ ఏం చేయాలండి? నటనాత్మకంగా పాల్గొనటం అయితే ఉండాలి. తర్వాత దాన్ని ప్రదర్శన చేయాలి.
దాన్ని చలనచిత్రాలుగా తీయాలి. తర్వాత వచ్చేసి దృశ్య చిహ్నం అంటే లాస్ట్కి ఫైనల్గా మనకు ఒక మూవీ అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 3. నెక్స్ట్, హర్రో యొక్క వర్గీకరణ ప్రకారము విస్తరింపలేని సందేశమునకు సంబంధించిన క్రియాత్మకములు ఏవి అనేసి ఇచ్చారండి. విస్తరింపలేని సందేశములు. సో ఏవండి? ప్రత్యేక భంగిమలో ఉంచుట, చిరునవ్వు, ఇవి విస్తరింపలేనటువంటి సందేశం.